వీడియో చూస్తున్న ప్రేక్షకులకు శుభోదయం. ప్రస్తుతం నేను కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైన ఉన్నాను. ఈ కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ కాజీపేట ఫ్లైఓవర్ క్రింద ఉంది. ఇక్కడ పక్కన ఉన్న గ్రౌండ్ సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్. ఇక్కడ ఒక రైల్వే కోచ్ ట్రైన్ ఆగి ఉంది రెండవ ట్రాక్ పైన. మొదటి ప్లాట్ఫామ్ పైన ఏ ట్రైన్ లేదు, రెండవ ట్రాక్ పైన ఆగి ఉంది. ఇక్కడ ఒక విషయం చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఒక మతిస్థిమితం లేని ఒక పెద్ద మనిషి ఈ కాజీపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైన కనిపిస్తున్నాడు. కానీ అతను ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చాడో ఏందనేది అర్థం కావట్లేదు. చూద్దాం అతను ఏం చెప్తాడో విందాము. అతని మాటల్లోనే విందాం. మా గురువు గారు ప్రవీణ్ గారు నాకు 2 సంవత్సరాలు ఉపదేశాలు చేసినటువంటి ధ్యాన సాధన ఉపదేశాలలో ఆత్మవిద్య అంటే భగవంతుని గురించి తెలుసుకోవడానికి, పరబ్రహ్మ గురించి తెలుసుకోవడానికి ఆత్మవిద్య అనేది ఉపయోగపడుతుంది. ఆ ఆత్మవిద్య అనుభూతి చెందాలి అంటే సాధన అవసరము. ఆ సాధన ధ్యానం చేయడం ద్వారా కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలో కూర్చొని ధ్యానం చేస్తూ మనసులో భగవంతుని ధ్యానిస్తూ ధ్యాన సాధన చేయడం ద్వారా నెమ్మదిగా ఆ భగవంతుణ్ణి తెలుసుకోవచ్చును, అనుభూతి చెందవచ్చును. చివరికి పరబ్రహ్మ గురించి తెలుసుకోవచ్చును. పరబ్రహ్మ తెలుసుకొని ఆ పరబ్రహ్మ అంటే ఏంటి అని అనుభవపూర్వకంగా ఆత్మానందము కలుగుతుంది. ఆత్మవిద్య పరమార్థము ఇదే. అన్ని విద్యలకు మూలము ఆత్మవిద్యే, అన్ని విద్యల పరమార్థము ఆత్మవిద్యే, అన్ని విద్యలకు చివరి గమ్యము కూడా ఆ ఆత్మవిద్యే. ఆ ఆత్మవిద్యే భగవంతుని గురించి తెలుపుతుంది, పరబ్రహ్మ గురించి తెలుపుతుంది. అలాంటి పరబ్రహ్మ విద్య నాకు మా గురువు గారు 2 సంవత్సరాలు ఉపదేశం చేయడం ద్వారా, ఆయన ఉపదేశం చేసిన 2 సంవత్సరాల ఉపదేశాన్ని నేను ధ్యాన సాధనలో చేయడానికి, ధ్యాన సాధన ద్వారా అనుభూతి చెందడానికి దాదాపుగా 12 సంవత్సరాలు ఏకధాటిగా ధ్యానంలో సాధన చేయడం వలన అనుభూతి చెందాను. ఆ పరబ్రహ్మ ఆత్మవిద్య యొక్క పరమానందం, ఆత్మానందం, పరబ్రహ్మ గురించి తెలుసుకోవచ్చును. దాని ద్వారా నేను తెలుసుకున్నటువంటి ఒక ముఖ్యమైన విషయము, మన భారతదేశంలో చాలా వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మునులు, మహర్షులు, ఋషులు వారు ప్రతి ఒక్క ప్రాణిలోను, ప్రతి ఒక్క వస్తువులోను పరబ్రహ్మను దర్శించారు. అందుకు కారణం ఏంటిదంటే పరబ్రహ్మ ఏ విధంగా అయితే తనకు ప్రతిరూపాలుగా మనుషులు, ఇతర జీవరాశులు, వృక్షాలు, రాళ్ళు, వస్తువులు ఏ విధంగా రూపొందించాడో, సృష్టించాడో, వాటిలో పరబ్రహ్మను ఏ విధంగానైతే తను చూసుకుంటున్నాడో, అద్దంలో తనను తాను చూసుకోవడానికి ఏ విధంగా సృష్టి చేశాడో అదేవిధంగా అదే విషయాన్ని ఆ భగవంతుడు మనల్ని సృష్టించినందుకు తనను కూడా మనతో పాటు ఉన్న ప్రాణులు, వస్తువులు, చెట్లలో పరబ్రహ్మను చూసుకోవాలి, అలా దర్శించాలి. అద్దంలో తనను తాను చూసుకుంటే ఎలా కనపడతానో అలా కనిపించాలి. అలా కనిపిస్తే, చూడగలిగితే ఇంకా భగవంతుడు అనేటోడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు, మీ ఆత్మలోనే ఉన్నాడు అని ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని నేను అనుభవపూర్వకంగా మా గురువు గారు ప్రవీణ్ గారు చెప్పినటువంటి ఉపదేశము ధ్యాన సాధన ద్వారా 17 సంవత్సరాలు ధ్యాన సాధన ద్వారా తెలుసుకున్నాను. దాని పరమార్థం, నేను ఒక మనిషిని కాబట్టి మనిషిలోను, చుట్టుపక్కల ప్రాణులలోను, ఇతర వృక్షాలు, రాళ్లలోనూ కూడా ఆ భగవంతుని స్వరూపముగా భావించి సాక్షాత్తు ఆ భగవంతున్నే చూడగలుగుతున్నాను. ఇది నాకు చాలా అద్భుతమైనటువంటిది. ఇలాంటి అద్భుతమైన స్థితిని మన భారతదేశంలో మునులు, మహర్షులు, ఋషులు, భక్తులు ఎంతోమంది దర్శించి చివరకు ఆ చివరి గమ్యమైన పరబ్రహ్మను చేరుకోగలిగారు. నా జీవితం కూడా భగవంతుడు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఎన్నో జన్మల నుంచి నన్ను భూమి మీదకి పంపిస్తున్నాడు. ఈ జన్మతో ఆ లక్ష్యము, ఆత్మవిద్య యొక్క లక్ష్యము, ఆత్మానందం అనేది నేను చేరుకోగలిగాను. అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రస్తుతం నేను కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న రైల్వే స్టేషన్, కాజీపేట టౌన్ స్టేషన్ ప్లాట్ఫామ్ పైన ఉన్నాను. మీకు కనిపిస్తున్న బ్రిడ్జ్ పాత కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఈ పాత ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి పక్కనే ఇంకోటి కొత్తది పాత
పాత ఫ్లైఓవర్ బ్రిడ్జికి పక్కన కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు కొత్త ఒక ట్రైన్ వస్తుంది, సూపర్ ఫాస్ట్ ట్రైను వరంగల్ నుంచి బలాస్ట్రా వైపు వెళ్తుంది. 3వ నెంబర్ ట్రాక్ పైన వెళ్తుంది. ఈ ప్లాట్ఫాము కాజీపేట రైల్వే ప్లాట్ఫామ్ 4 ఉన్నాయి. కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్నాయి. కాజీపేట రైల్వే టౌన్ స్టేషన్, కాజీపేట టౌన్ స్టేషన్లో ఒక ప్లాట్ఫాము ప్యాసింజర్ కొరకు, 3 ట్రాకులు గూడ్స్ ట్రాక్స్ కోసం, 3 గూడ్స్ ట్రాక్స్ కోసము, ఒకటి ప్లాట్ఫాము ట్రాక్ ఉన్నటువంటి ప్యాసింజర్ ప్లాట్ఫామ్ కోసం ఏర్పాటు చేశారు. ఈ కాజీపేట టౌన్ స్టేషన్లో ఒకటే ప్లాట్ఫామ్ ఉంది. ఇంతవరకు నేను చెప్పిన మీకు మతిస్థిమితం లేని వ్యక్తి ఉన్నాడు అని చెప్పాను. తను ఇక్కడనే కూర్చున్నాడు ఇంతవరకు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. చూద్దాం ఎక్కడికి వెళ్ళాడు ఈ మతిస్థిమితం లేని వ్యక్తి. ఇతనేనా? చూద్దాం. కనిపిస్తుంది, అతనే కావచ్చు అనిపిస్తున్నాం. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమిటి అనేది చాలా రోజుల నుంచి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ చూద్దాం, చెప్తాడా లేదా చెప్పడా గమనిద్దాం. ఓ పెద్దాయనా, ఏం పేరు నీ పేరు? నేను చెప్పిన వ్యక్తి ఈయననే, మతిస్థిమితం లేని వ్యక్తి ఈయననే. కాజీపేట టౌన్ స్టేషన్లో ఉంటున్నాడు, చాలా రోజుల నుంచి గమనించాను. ఏ ఊరు పెద్దాయనా మీది? ఏం పేరు? నీ పేరు ఏం పేరు? ఇటు తిరుగు. ఏం పేరు? రమేష్. ఏం చేస్తావు నేను ఇంతకుముందు? వడ్రంగా? కార్పెంటర్ పని? నేను వడ్లైనా కానీ వరంగల్ ఎక్కడ ఉండేది? అర్థం కాలే. మరి ఎందుకు మరి ఇట్లా ఇక్కడ బయట ఇట్లా ఉంటున్నావు? మరి ఇల్లు వాకిలికి ఇట్లా కొడుకులు బిడ్డలకి ఇట్లా? మీ నాన్ననా? కాదు, మీ నాన్న చనిపోవడం తర్వాత సంగతి. ఇప్పుడు నీకు భార్య పిల్లలు అనేటోళ్ళు ఉంటారు కదా. అర్థం కాలే. కాదు పెద్ద మనిషి, ఇప్పుడు దానికి దీనికి ఏం సంబంధం? ఇప్పుడు వాళ్ళు ఎన్నికలైన తర్వాత గెలుస్తూనే ఉంటారు కదా. మరి మీ వాళ్ళ దగ్గరికి మరి ఇప్పుడు వరంగలే కదా, ఇక్కడనే ఉంటారు కదా, వెళ్ళొచ్చు కదా, పట్టించుకోరా? మీ భార్య పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? కొడుకులు బిడ్డలు? నేను కూడా నేనే మేస్త్రిని. నేను ఇక్కడ మన ఫాతిమనగర్లోనే ఉంటా. చాలా రోజుల నుంచి గమనిస్తానా. మరి ఎక్కడ మీ ఊరు, ఎక్కడ ఏంది అని తెలుసుకుందామని. అమ్మ నాన్న చనిపోవడం వేరే విషయం, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినారు కాబట్టి అది జరుగుతూనే ఉంటాయి. కానీ భార్య పిల్లలు అనేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పట్టించుకోవాలి కదా. మరి మిమ్మల్ని ఎప్పుడు రమ్మని చెప్పలేదా? అట్లా కూర్చుంటే ఎట్లా? అది ట్రైన్ వస్తుంది. మరి ఎందుకు ఇట్లా 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 ఎందుకు ఆరోగ్యం దెబ్బతింటుంది? పట్టించుకోరా నిన్ను? మీ ఇంటికాడ ఇప్పుడు మీ భార్య పిల్లలు బాధపడరా ఇట్లా ఉంటే? అంటే వాళ్ళే వెళ్ళిపోమన్నారా లేకపోతే మీరే వచ్చిండ్రా ఇట్లా? అర్థం కాదు పెద్ద మనిషి, ఇప్పుడు భార్య పిల్లలు వదులుకోరు కదా దూరంగా. అట్లా నేను చెప్పేది నీకు అర్థమైతే లేదు. ఇప్పుడు భార్య పిల్లలు అనేటోళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటారు. కానీ ఆ భార్య పిల్లలు ఇప్పుడు మిమ్మల్ని వద్దని వదిలిపెట్టినరా లేకపోతే మీరే వాళ్ళని వదిలిపెట్టి వచ్చిండ్రా ఇక్కడికి? నీకు పెళ్లి కాలేదా? పెళ్లి కాకముందుకే ఇట్లా? ఎవరు? పెళ్లి కాలేదంటాను, భార్య చచ్చిపోయిందని అంటాను. అంటే పెళ్లి అయిన తర్వాత భార్య చనిపోయిందా? పిల్లలు అయినరా? అది చచ్చిపోతే జైలు ఎందుకు అయింది? దాని కారణం ఏంటిది చచ్చిపోవడానికి? ఎన్ని సంవత్సరాలు జైలు ఉన్నావు?
అమ్మా ఇక అట్లా ఆ విధంగా ఇక మనసు బాధ అనిపించి ఇక ఆ విధంగా ఇక భార్య ఇట్లా అయిపోయింది, తల్లిదండ్రులు ఇట్లా అయ్యారని బాధ అనిపించి ఇట్లా వచ్చినావా? సరే మరి జాగ్రత్త, మరి ఆరోగ్యం జాగ్రత్త. రైలు వస్తా ఉంటే జాగ్రత్త. విన్నారు కదా ప్రేక్షకులారా, అతను తనతో మాట్లాడితే సరిగ్గా మాట్లాడతాడో లేదో మతిస్థమితం ఉంది కదా అని చెప్పని అనుకున్నాను. కానీ అడిగిన ప్రతి విషయం పూర్తిగా చెప్తున్నాడు. తను ఒక వడ్రంగి అని, కార్పెంటర్ అని చెప్తున్నాడు. నేను కూడా ఒక వడ్రంగినే. నాకు కూడా కొంచెం అనుబంధం అనేది అనిపించింది, అందుకనే కొంచెం పూర్తిగా అడిగాను. తన భార్య చనిపోవడం ద్వారా, తనను జైల్లో 8 సంవత్సరాలు ఉంచడం ద్వారా, తన తల్లిదండ్రులు చనిపోవడం ద్వారా, ఇంకా ఈ బాధని మనసు తట్టుకోలేక మతి చెలించి ఈ విధంగా వరంగల్ నుంచి ఇక్కడ ఈ స్టేషన్కు వచ్చి, కాజీపేట టౌన్ స్టేషన్కు వచ్చి ఇక్కడ ఉంటున్నానని తన గురించి తాను చెప్పాడు. తను అలా చెప్పేసరికి నాకు చాలా బాధ అనిపించింది. కానీ తనలో నాకు సాక్షాత్తు నా ఆరాధ్య దైవమైన శివుడే కనిపిస్తున్నాడు. తనలోనే కాదు, ప్రతి ఒక్క వస్తువులో, ఈ ట్రైన్లో కానీ, పైన ఉన్న వైర్లో ఉన్న కరెంట్లో కానీ, ఈ ఐరన్ ట్రాక్లో కానీ, ఇక్కడ చెట్లు, ప్రతి ఒక్క వస్తువులో నా సాక్షాత్తు ఆరాధ్య దైవమైన నా శివుడు, నా శంకరుడే కనిపిస్తున్నాడు. ఎందుకంటే నా ఆత్మలో ఉన్న శంకరుడు బయట కూడా కనిపిస్తున్నాడు, నా ఆత్మలో ఉన్నాడు. నా ఆత్మలో ఉన్న ఆ శంకరుణ్ణి నేను దర్శించుకున్నాను. ఆత్మ సాక్షాత్కారం జరిగింది. ఎప్పుడైతే అలా జరిగిందో ఆ రోజు నుంచి నా కళ్ళ ముందు బయటికి కనిపిస్తున్న ప్రతి ఒక్క వస్తువు, ప్రాణిలో కూడా భగవంతుడు శివుడే కనిపిస్తున్నాడు. నా లోపల కూడా శివుడే కనిపిస్తున్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి దృశ్యము, అద్భుతమైన అనుభూతి. ఈ అనుభూతినే మన మునులు, ఋషులు, మహర్షులు ఆత్మానందము, పరమానందం అని పేరు పెట్టారు. ఈ స్థాయికి వచ్చాక ఇంకా భగవంతుడు, భక్తుడు అనేది భేదం ఉండదు. వీరిని భగవంతుడు, భక్తుడు అనేది వేరు చేయడానికి విలువ అనేది ఉండదు. భక్తుడే భగవంతుడు అవుతాడు, భగవంతుడే భక్తుడు అవుతాడు. అది ఒక అద్భుతమైన అనుభూతి. ఇంతటితో నా మనసులో ఉన్న ఆత్మానంద భావనకు మూలము ఆ పరబ్రహ్మ గురించి వివరించాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చకపోతే, ఏదైనా సరిదిద్దుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే మీరు నాకు మీ కామెంట్ల రూపంలో చెప్పవచ్చును. దాని ద్వారా నేను ఇంకా ఏమైనా నాలో మార్పులు చేసుకొని ఒక మంచి వీడియోలు చేయడానికి అనేది నాకు ప్రోత్సాహం కలిగిస్తారు అని ఆశిస్తున్నాను. ఇంతటితో నా వీడియో సమాప్తము. కాజీపేట ఫ్లైఓవర్ కింద ఉన్న ఈ కాజీపేట టౌన్ ప్లాట్ఫామ్ పైన ఉన్న ఆ మతి స్థిమితం లేని పెద్ద ఆయన, వడ్రంగి పనిచేసే పెద్ద ఆయన పూర్తి వివరాలు తెలుసుకున్నాను. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ధన్యవాదములు.